అమెరికా ఇరాన్ మధ్య మరోసారి చర్చలకు రంగం సిద్ధమవుతుంది. ఈసారి కూడా పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ఈ చర్చలు ఉండబోతున్నాయి. రేపు ఈ చర్చలు కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఈ నెల 21తో ముగియబోతుంది. ఈలోపే శాంతి ఒప్పందం చేసుకోవాలని ఇరు దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా రేపు అమెరికా ఇరాన్ మధ్య మరోసారి చర్చలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. బుధవారంలోగా తమతో ఒప్పందం చేసుకోవాలని తెలిపారు ట్రంప్. ఒప్పందం కుదరకపోతే 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించకపోవచ్చని తెలిపారు. అదే జరిగితే ఇరాన్పై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ నౌకల రాకపోకలపై తమ దిగ్బంధం కొనసాగుతుందని తెలిపారు ట్రంప్. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో కలిసి దాని అణుకేంద్రాల నుంచి శుద్ధి చేస్తున్న యురేనియాన్ని భౌతికంగా వెలుగు తీయబోతున్నట్టుగా ట్రంప్ తెలిపారు. యురేనియం కోసం తవ్వకాలు చేపడతామని, అందుకు తమకు భారీగా సామాగ్రి కావాల్సి ఉంటుందని తెలిపారు. దాన్ని త్వరలోనే అమెరికా భూభాగంలోకి తరలిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని తెలిపారు ట్రంప్. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందంటూ ట్రంప్ ఇంతకుముందు కూడా ప్రకటించారు. అయితే టెహ్రాన్ వీటన్నింటినీ కొట్టిపారేసింది. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించేదే లేదని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.